బ్రో గేమ్ చేంజర్ ట్రైలర్ వచ్చింది కదా, రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది అందులో? అన్న ట్రైలర్ అయితే టీజర్ ఏమో అనుకున్నాం కానీ దీంట్లో మాత్రం గుద్ద పగిలిపోయిందన్న ట్రైలర్ మాత్రం. ప్రతి సీను ప్రతి ఎలివేషను రామ్ చరణ్ గారికి మరో నేషనల్ అవార్డు రంగస్థలంలో మిస్ అయింది, కానీ దీంట్లో మాత్రం పక్కాగా నేషనల్ అవార్డు వస్తుందని నేను అనుకుంటున్నా. ఒక్కొక్క సీన్ అయితే ఫస్ట్ స్టూడెంట్ సీన్ అయితే పరిగెత్తి రన్నింగ్ సీన్ ఉంటుంది. ఈ అమ్మ చిరుతుపులు పరిగెత్తినట్టే ఉంది. అదొకైతే ఆ హెలికాప్టర్లో దిగే షాట్ ఉంటుంది లుంగి మీద. ఈ అమ్మ కత్తి పట్టుకొని దిగడం ఏందా ఒక ఐపీఎస్. ఈ అమ్మ అది థియేటర్లో ఎవడు సీట్లో కూర్చోడన్న ప్రతి వాడు ఈ అమ్మ లేచి గోల చేయకపోతే నా పేరు తిప్పి పెట్టుకుంటా. సో అంటే అన్ని గెటప్స్లో చూసారు కదా, మీకు ఎక్కువ ఏ గెటప్ నచ్చింది రామ్ చరణ్ గారిది? రామ్ చరణ్ గారి గెటప్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అప్పన్న క్యారెక్టర్ బాగా నచ్చింది అన్న. ఆ లుంగీ కట్టు మీద ఆ అప్పన్న క్యారెక్టర్ బాగా నాకైతే మా ఫాదర్ను గుర్తు చేసింది. ఫాదర్ లేరు నాకు. ఆయన మా ఫాదర్ ఫేస్ కట్ ఉన్నట్టే ఉంది రామ్ చరణ్ హీరోలో. ఏదో నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. సో హెలికాప్టర్ నుంచి దిగేటప్పుడు అలా ఎలా అనిపించింది ఆ సీన్? అదే అన్న చెప్తలా, థియేటర్లో ఎవడైతే కూర్చోడు ఆ సీన్కి పక్కాగా విజువల్స్ పడతాయి, అరుపులే ఇంకా దబిడే. సో ఆ ఎలివేషన్స్ కానీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఎలా అనిపించింది? ఈ భారతీయుడు 2, రోబో 2 ఇవన్నీ పోయాయి, కానీ ఈ సినిమాతో పక్క మళ్ళీ కంబ్యాక్ అవుతారు శంకర్ గారు. ఈ మూవీ ఒక మైలురాయి మూవీ అయిపోద్ది అన్న. అదేవిధంగా అంటే ఇంతకుముందు మనం గతంలో చూసుకున్నట్లయితే కనుక రామ్ చరణ్ గారిది త్రిబుల్ ఉంది కదా, సో మరి త్రిబుల్ బీట్ చేస్తుంది అంటారా? RRR బీట్ చేయడం అంటే దానికి మించి ఏం అవ్వదు, కానీ ఇది ఒక మంచి మూవీ అవుతుంది అన్న పక్క. అది రాజమౌళి గారు చేయించిన యాక్టింగ్ దీంట్లో లేకపోయినా పక్కాగా ఒక మంచి మూవీ అవుతుంది. ఈ ఇయర్కి 2025కి పక్కా ఇదే బెస్ట్ మూవీ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు 3 మూవీలు రాబోతున్నాయి కదా, సో ఏ మూవీ బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే గేమ్ చేంజరు, డాకు మహారాజు, సంక్రాంతికి వస్తున్నాం, ఏ మూవీ బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? పక్కాగా గేమ్ చేంజర్ అన్న. సంక్రాంతికి వస్తున్నాం ఏంటంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఫ్యామిలీస్ వస్తారు. డాక్ మహారాజ్ ఏంటంటే ఆంధ్రాలో ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి అది మాస్ మూవీ. గుర్రపు సారీ మీద అది కూడా బాగానే ఉంటుంది, కానీ గేమ్ చేంజరు ఆల్ ఇండియా మొత్తం చూసే మూవీ అవుతుంది. గేమ్ చేంజరు మంచి హిట్ అవుతుంది. బ్రో గేమ్ చేంజర్ ట్రైలర్ చూసారా? చూసా బ్రో. ఎలా అనిపించింది? ఓకే బ్రో, బాగుంది. సో అందులో ఎక్కువ ఏం నచ్చింది బ్రో మీకు ట్రైలర్లో? ట్రైలర్లోనా లుక్స్ బాగున్నాయి. హెలికాప్టర్లోంచి దిగుతాడు కదా ఒక షాట్ కత్తి పట్టుకొని, అది కొంచెం మాస్గా అనిపించింది. అంటే జనరల్గా హెలికాప్టర్లోంచి కొంచెం క్లాస్గా సూట్ వేసుకొని దిగుతారు, అలాంటి షాట్లు నార్మల్గా ఉంటాయి, చూడడానికి అంతేమనిపించు. కానీ ఒక పక్కా మాస్ లుక్లో ఒక లుంగి కట్టుకొని ఒక బనీన్ వేసుకొని కత్తితో దిగుతుంటే కొంచెం గూస్ బంప్స్. ఆ షాట్ రేపు థియేటర్లో కొంచెం గట్టిగా ఉంటుంది అనుకుంటున్నా. అదేవిధంగా అంటే అన్ని గెటప్లలో చూపించాడు కదా, మీ ఫేవరెట్ గెటప్ ఏదనిపించింది? నాదా ఫేవరెట్ అంటే అన్నీ బాగున్నాయి. ఇప్పుడు నా ఫేవరెట్ గెటప్ అని కాదు కానీ షార్ట్, ఆ షార్ట్ ఉంది కదా గుర్రం మీద వస్తాడు, అదైతే నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అది బాగా అనిపించింది. ఆ ఎలివేషన్స్ కానీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఎలా అనిపించాయి? ఎలివేషన్స్ అంటే ఓకే బాగానే ఉన్నాయి. శంకర్ అంటే మనం తీసేయడానికి లేదు, ఆయన మంచి డైరెక్టర్, పెద్ద డైరెక్టర్, అన్నీ బాగానే ఉన్నాయి. ట్రైలర్ వైజ్గా గుడ్. సినిమా ఎలా ఉంటుందో చూడాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? బాగుంది, తమన్ మంచిగా ఇచ్చాడు. అదేవిధంగా అంటే ఇప్పుడు ఈ మూవీతో పాటు ఇంకా 2 మూవీలు రాబోతున్నాయి కదా మన 2 తెలుగు రాష్ట్రాల్లో, సో మరి ఏది బాగా ఆడుతుందని మీరు అనుకుంటున్నారు? ఐ థింక్ డాకు మహారాజు కొంచెం గట్టిగా ఉంటుంది అని, అంటే నా పరంగా. అంటే గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్న 2 సినిమాలు ఆడవని కాదు, అవి కూడా బాగా ఆడతాయి. దెన్ అంటే ఈ తెలుగు స్టేట్స్ వైజ్గా అంటే మన అది అంతవరకు బాగా ఆడుతుంది. దెన్ ఓవరాల్గా అయితే గేమ్ చేంజర్ కూడా అన్ని లాంగ్వేజ్ల్లో బాగా ఆడుతుంది అనుకుంటున్నా. అంటే నాకెందుకో ఒక పర్సనల్ ఫీలింగ్ డాకు మహారాజ్ కొంచెం ఆ ఫెస్టివల్ వైబ్ తీసుకొస్తుందేమో అనుకుంటున్నా. ఇప్పుడు రామ్ చరణ్ గారు RRR ఉంది కదా, మరి RRRని బీట్ చేస్తుంది అంటారు? ఎందుకంటే ఇది కూడా ప్యాన్ ఇండియా లెవెల్ బ్రో. అది వర్కౌట్ అవ్వదు బ్రో. అంటే దాని స్థాయి దాందే, ఇది తక్కువ అని కాదు. ఇది 500 కోట్ల బడ్జెట్ అని చెప్తున్నారు. చూడాలి ఇంకా ఎలా ఉంటుందో. అది ఆ లెవెల్ వేరు, ఈ లెవెల్ వేరు. మరి 500 కోట్లు రికార్డ్ చేస్తుంది అంటారా? అట్లీస్ట్ డబ్బులు వస్తాయి బ్రో. డబ్బులు నాకు తెలిసి వాళ్ళకంటే ఇప్పుడు 500 కోట్లు దిల్ రాజు గారు పెడుతున్నారంటే ఊరికే పెట్టరు, వాళ్ళ బిజినెస్ వాళ్ళకు ఉంటుంది. నాకు తెలిసి ఒక 80-90% అమౌంట్ ఆల్రెడీ వాళ్ళ రైట్స్ పరంగా వచ్చేసి ఉంటాయి. డబ్బులు మ్యాటర్ కాదు. పుష్పాంశ రేంజ్కి వెళ్ళాలి అనుకుంటున్నారు కదా, అలాంటివి చూసుకోవాలి. డబ్బులు ఏ సినిమాకైనా సరే, ఎంత డిజాస్టర్ సినిమాకైనా సరే లాస్లు అయితే ఉండవు. ఎంత డిజాస్టర్ సినిమాగా లాస్లు ఉండవు. ఖచ్చితంగా 60-70% ఆ డబ్బులు వాళ్ళకి వస్తాయి. అది ఇప్పుడు పుష్ప రేంజ్లో ఆడాలంటేనే కొంచెం. అలా గేమ్ చేంజర్ ట్రైలర్ వచ్చింది కదా, మీకు ఎలా అనిపించింది? సో యాజ్ ఎ పొలిటికల్ కంటెంట్ మూవీ వచ్చేసి, సో రామ్ చరణ్ గారు ఫస్ట్ టైం మనం
ఒక ఐఏఎస్ గెటప్లో చూస్తున్నాము. సో డైలాగ్స్ పరంగా అయితే మూవీ చాలా బాగుండేటట్టు ఉంది. సో శంకర్ గారి మూవీస్లో మేజర్గా పొలిటికల్ మూవీస్ ఏదైతే ఉన్నాయో హిట్ రేషియో ఎక్కువ అనమాట. సో దాని తగ్గట్టే కంటెంట్ ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ మన శంకర్ గారు ఫస్ట్ టైం తెలుగులో స్టేట్ మూవీ చేస్తున్నారు. మనదాకా అందరూ కూడా తమిళ హీరోస్తో వర్క్ చేయడం జరిగింది. సో ఈ సినిమాతో ఆయనకి ఒక మెట్టెక్కేస్తారు. అండ్ శంకర్ గారికి కంబ్యాక్ మూవీ అనుకోవచ్చు. అంటే అన్ని గెటప్లలో చూపించారు కదా, అంటే పోలీస్ గెటప్లో, పొలిటికల్లో అండ్ మనకి హెలికాప్టర్ సీన్లో. సో ఏ గెటప్ మీకు బాగా అనిపించింది? నాకు యాజ్ ఏ కార్పొరేట్ సీఈఓ లాగా అన్ప్రెడిక్టబుల్ అని చెప్పి ఒక డైలాగ్ చెప్తారు కదా. సో అలా క్లీన్ షేవ్ చేసుకుని సూట్ వేసుకుని హెలికాప్టర్లు దిగడం, సో ఆ సీన్స్ నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించాయి అనమాట. సో హెలికాప్టర్లు దిగడం అనేది ఇక మరి ఒక పుష్ప లాగా కనబడింది అనమాట. అయితే ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి స్టోరీ అంటున్నారు. మరి అది నిజం, ఎంతవరకు నిజం అండి? కరెక్ట్ ఏమో పొలిటికల్లో కూడా రగడ అవ్వచ్చు. బట్ అక్కడ గవర్నమెంట్ మొత్తం పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంది కాబట్టి పొలిటికల్ రగడ అలాంటిది ఏమి ఉండదు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు కొన్ని చోట్ల సంఘసభ చేయడం కానీ, మోటివేట్ స్పీచ్లు చేయడం కానీ అలాంటివి చేశారు కదా. సో అనేవి కొంచెం దీనిలో చూపించే అవకాశాలు అయితే ఉన్నాయనుకుంటున్నాను. అంటే మీకు ఈ ఎలివేషన్స్ కానీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఎలా అనిపించింది? సో శంకర్ మూవీస్లో మన స్క్రీన్ ప్లే, డైరెక్షన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కానీ సో మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ థింగ్ ఆయన ఎక్కువగా ఏఆర్ రెహమాన్ పెడతారు. బట్ ఫస్ట్ టైం తమన్ గారు పెట్టారు. సో తమన్ గారు కూడా సాంగ్స్ కొంచెం మనకి ఎక్కకపోయినా సరే వన్స్ థియేటర్లో బొమ్మ పడితే మనకి సాంగ్స్ కూడా నచ్చే అవకాశాలు ఉన్నాయి. మెయిన్గా లొకేషన్స్ అయితే చాలా బాగా డైరెక్ట్ చేశారు. ఇది కూడా పాన్ ఇండియా లెవెలే కదా, మరి త్రిబుల్ బీట్ చేస్తుందంట. త్రిబుల్ అయితే బీట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే సంక్రాంతి రిలీజ్ అవుతుంది ఆ మూవీ. సో బీట్ చేసే అవకాశం ఉంది. బట్ టికెట్ ప్రైజెస్ కూడా కొంచెం తెలంగాణ గవర్నమెంట్ హైక్ ఇస్తే కనుక 100% బీట్ చేసే అవకాశం ఉంది. మేబీ మన కంటెంట్ బాగుంటే మన తెలుగు ఆడియన్స్ 100% తక్కువ టికెట్ రేట్ అయినా సరే హిట్ చేస్తారు కంపల్సరీ. డాకు మహారాజ్ ఇంకా సంక్రాంతి కోసం ఆ రెండింటికన్నా ఎక్కువ హైప్ ఉంటుండొచ్చు సినిమాకి. అంటే మా యూత్కి అయితే కనుక 100% బాలయ్య గారికి మేము ఓటింగ్ చేస్తాము. బట్ సంక్రాంతి సినిమా చూస్తున్నాము. సో సంక్రాంతి లాగా ఉండబోతుంది. మన సంక్రాంతికి వస్తున్నాము. సంక్రాంతి 1, సంక్రాంతి 2. సంక్రాంతి 2 అనుకోండి, ఇంకా అందుకు ఏం లేదు, సీక్వెల్ అనుకోవచ్చు. బట్ డైరెక్టర్ వేరే అంతే. సో డాకు మహారాజ్ అయితే బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే మనం చూస్తే జైలు అవకాశాలు ఎన్టీఆర్ గారికి ఒక ఎలివేషన్ ఇస్తారు. సో ఆ ఎలివేషన్ ఇప్పుడు దాకా ఏది బీట్ చేయలేదు. బట్ బాలయ్య గారు కూడా ఫస్ట్ టైం 100 crores మూవీ 100 crores మూవీ ఏది కూడా లేదు బాలయ్య బాబు గారికి. సో ఫస్ట్ మూవీ అనుకుంటున్నా. గేమ్ చేంజర్ ట్రైలర్ ఎలా అనిపిస్తుంది? ఎలా ఉందంటే భయ్య, నిన్నే చూశాను గేమ్ చేంజర్ ట్రైలర్. ర్యాంప్ పాడించేసిందంటే కింద మీద అంతే ఊపేసిందంతే. బాబా ఉంద భయ్య ట్రైలర్ అయితే ఇంకా పిచ్చెక్కిపోయింది. ఇంకా సినిమాకి అయితే నేనైతే ఇంకా ఆగలేకపోతున్నాను. నేనే కాదు, ఫ్యాన్స్ అందరం పిచ్చెక్కిపోయాం. పైగా విజయవాడలో కటౌట్ ఉంది, 250 అడుగులు పైన ఉందన్నమాట. అంటే 300 అడుగులు కటౌట్ అది. ఇంకా ఆ కటౌట్ అయితే అబ్బా అభిమానులు కానీ అసలు చూడండి ఈ సినిమా గురించి మొదటి నుంచి భారీ అంచనాలు. పైగా ట్రైలర్లో అదే వస్తున్నా ట్రైలర్లో నాకు ట్రైలర్లో నచ్చింది ఇది అది అంటూ ఏమీ లేదు, మొత్తం అన్నమాట. అంటే రామ్ చరణ్ చేసి యాక్టింగ్ కానీ, ఆ డ్యాన్సులు కానీ, ఆ ఫైట్లు కానీ, ఇంకా ఫైట్లు అయితే పోయా చెప్పలేదు. హెలికాప్టర్ ఎక్కి కత్తి పట్టుకుని అక్కడి నుంచి ఇసరుతుంటే నరకుతుంటే పోయా అబ్బా నాకైతే అసలు పిచ్చెక్కిపోతుంది. ఇంతవరకు ఏ సినిమా హీరో లుంగి కట్టుకొని హెలికాప్టర్ ఎక్కి అక్కడి నుంచి దూకి కత్తి ఎత్తుకొని చేసింది లేదు. ఫస్ట్ ఇయర్ రామ్ చరణ్ ఒక్కడే అనమాట చేసేటట. ఇంకా రొమాన్స్ అయితే చెప్పలే. ఇంకా రొమాంటిక్ అయితే ఇంకా మధ్య సీన్లో సాంగ్స్లో కూడా పాటల్లో అబ్బా కేర్ ఆధ్వనినే ఆ కైర్ ఆధ్వనినే వేసుకొని నలపతా పిసకతా డ్యాన్స్ చేస్తుంటే ఎక్కేస్తుంది ఒక్కడొక్కడికి. నాకు తెలుసు అందరికి పిచ్చెక్కిపోతుంది. ఇంకా మనం అయితే ఇంకా ఆపినాం అదే ఉన్నాడు 1,00,000 కోట్లు కదా. నేను చెప్పింది ఏంటంటే సినిమాకి గేమ్ చేంజర్ సినిమాకి 50,000 కోట్ల పైన వస్తుంది. 1,00,000 కోట్లు కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయని చెప్పిన. నిజమే అది. ఎందుకంటే మీరు చూసుకోండి ఇప్పుడు ఇంత పెద్ద కటౌట్లు కానీ, ఇంత ఫ్యాన్స్ ఫాలోయింగ్, ఇంత పబ్లిసిటీ. పైగా ఈ సినిమా ఫస్ట్ ట్రైలర్ ఎక్కడైంది? అక్కడెక్కడ దుబాయ్లో ఎక్కడో అయింది. తర్వాత ఎక్కడైంది? రేపే రాజమండ్రిలో అంట భారీగా ఎంతమంది జనాలు వస్తారంటే కోట్ల మంది. పవన్ కళ్యాణ్ వస్తాడు, చిరంజీవి వస్తాడు, అల్లు అర్జున్ కూడా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఎవరు రావచ్చు అని చెప్పలేము. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా 50,000 కోట్లు దాటేసి 1,00,000 కోట్లు కానీ రాకపోతే నేను ఇంకా ఈ సినిమా ఫీల్డ్లోనే బ్యాన్ అయిపోతాను. అంతే కనపడి ఇంకా మీకు కనపడను, కెమెరా కనపడను. 10వ తేదీ ఇంకా ఇంకొక 10 రోజులు మాత్రం ఉంది టైం. 10 రోజులు కాదు, 7 రోజులు ఉంది. ఇంకా ఇంకొక వారం రోజులే ఉంది ఇంకా సినిమా. గేమ్ చేంజర్ సినిమాకి వారం రోజులు ఉంది. ఇంక ఈ వారం రోజుల్లో ఇంకా ఓపిక పట్టుకోలేకపోతున్నాం. ఒక్క వారం రోజులు అందరూ నిజమే
ట్రిపుల్ ఆర్ దాటేస్తుంది. ట్రిపుల్ ఆర్ ఎంత పోయి ఆ ట్రిపుల్ ఆర్ ఎంతది అదో పక్కన అంతేది. గేమ్ చేంజర్ నేను ఎక్కడ లేను పోయా, నేను ఎక్కడ లేను. నేను ఇదంతా అభిమానంతో చెప్తాను. చాలా మంది రకరకాలుగా అన్నారు, నేనైతే ఏం లేదు, నేను అభిమానంతో చెప్తాను అంతే. అంతేగాని రామ్ చరణ్ నాకేం ఇవ్వలేదు, నాకు ఎవరో ఫ్యాన్స్ ఏం ఇవ్వలేదు, నాకేమి ఇవ్వాల, నాకు రూపాయి కూడా ఇవ్వాలి. నేను అభిమానం చెప్తున్నా. నాలాంటి అభిమానులు రామ్ చరణ్కి గల్లీలో ఉన్నారన్నమాట. తెలుగులో కాదు, తమిళ్లో కాదు, హిందీలో కాదు, ఇండియాలో కాదు. బ్యాగ్ ఖచ్చితంగా సినిమా అమెరికాలో, జపాన్లో, చైనాలో, రష్యాలో, బ్యాంకాక్ లో, అన్నిట్లో, పాకిస్తాన్, కజకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, మీ ఇంట్లో మొత్తం ఎక్కడైనా సరే ఈ సినిమాకి ఇంకా తిరిగే లేదంటే, తగ్గేదే లేదంతే. 50,000 కోట్లు అంటున్నావు, వేరే వాళ్ళు 2,000 కోట్లు కూడా రావంటున్నారు కదా. అదంతా ఆడెవడో తెలియనివాడు అన్నది. అదే ఏంటంటే ఒప్పదో, ఒక మనిషి ఆస్కార్ లెవెల్లో పోయాడు, ఒప్పదో ఇక్కడ ఎవరికి. పైగా రకరకాలుగా ఏంది పెట్టిన పెట్టుబడి వస్తుంది అనుకుంటారు ఎవరు, అది వాళ్ళు ఎవరు తెలియని వాళ్ళు అంటారట. ఆయన క్రేజ్ చూసి మాట్లాడండి. ఒక్కసారి రామ్ చరణ్ విజయవాడ కటౌట్ చూసి మాట్లాడండి. ఇప్పుడు దాకా 300 అడుగులు కటౌట్ ఎవరికైనా కట్టారా? 250 పైన కట్టారు. 275 లెక్కేసుకోపో. నేను రాత్రి విజయవాడకు పోయి లెక్కేసి మరి వచ్చా, ఇప్పుడే వస్తున్నా. ఆ లుంగి ఉంది కదా, ఆ లుంగి కాస్త అంత ఉంది, లోపల చెడ్డీ ఉంది, దానిపైన ఒక బన్నీ ఉంది, పైగా అయ్యా కటౌట్ ఉంది. ఆ కటౌట్ ఎక్కి మరి దండేసి మరి వచ్చా. కాబట్టి ఏదో కంపెనీ నీకెందుకు, నువ్వు కూడా చెప్పేదాన్ని కాసేపు ఏం మాట్లాడబోకో. దయచేసి రామ్ చరణ్ అభిమానుల్ని ఎవరు గెలక్కండి, ఉరదాగా నాలంటోని మాత్రం అస్సలు గెలక్కండి. నేను రామ్ చరణ్ పెద్ద ఫ్యాన్ని, ఓకేనా? ఏదో అదంతా కామెడీ, అదంతా కామెడీ కొంతమంది చేశారు. నేనైతే మొత్తం ఫైనల్లో చెప్పేది ఒకటేను, గేమ్ చేంజర్ సినిమా మాత్రం 50,000 కోట్లు కానీ రాకపోతే చెప్పాను కదా, ఎక్కడ అసలు భూమి మీద కనపడను. ఆయన ఒక గ్లోబల్ స్టార్, అయినా రామ్ చరణ్ ఒక గ్లోబల్ స్టార్, అయినా పైగా గ్లోబల్ స్టార్ అంటే ఎవరు చాలాసార్లు చెప్పినా. ఇప్పటిదాకా ఈ భూమి మీద గ్లోబల్ స్టార్ అంటే ఎవరు లేరు, ఒక్కడే స్టారు రామ్ చరణ్ ఒక్కడే. ఇంకా డాగు మహారాజు కానీ అంతా బాగానే ఉంది. డాగు మహారాజు, బాలకృష్ణ డైలాగ్ కానీ సరే, స్టెప్పులు కూడా బాగానే ఉన్నాయి. సరే దబిడి దిబిడే బడిబడి గడి. అదే విధంగా బాలకృష్ణ, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం, ఆ సినిమాలు కూడా బాగానే ఆడతాయి. కానీ గేమ్ చేయాల్సిన సినిమా టచ్ చేయలేవు. ఎందుకంటే వాళ్ళకి వయసులు అయిపోయినాయి, ఇంకా అంత మాత్రమే. పైగా వాళ్ళు ఈ వయసులో వాళ్ళు అమ్మాయిల పక్కన డ్యాన్స్ చేయడం కష్టమే అనుకోండి, వేస్తారు బాగానే ఉంది. కానీ ఏంటంటే చూసి జనాలకి చిరాకు అనమాట. ఏందబ్బా వీళ్ళు వయసు తగ్గకుండా వీళ్ళు రకరకాలుగా అంటే కుర్ర అమ్మాయిలతో కాస్త అంటే యంగ్ మ్యాన్ అంటే యంగ్ గర్ల్స్ తో డ్యాన్స్ చేయడం కొద్ది కష్టమేది. శేఖర్ మాస్టర్ సాంగ్ వచ్చింది, అది ఎలా అనిపించింది? ట్రోల్ కి గురి అవుతుంది కదా. ఏది డాగు మారాదు, అదే కరెక్ట్. అదే ఇంకా అదే బ్యాగ్ దెబ్బలు కానీ రకరకాలుగా. పై యంగ్డర్స్ కూడా ఆ డాగు మారాదు, బాలకృష్ణ ఈ వయసులో అవన్నీ చేయడం కరెక్ట్ అయితే కాదు. అది పైగా ఏంటంటే సరే డాగు మారాజ్ సినిమా హిట్ అవుతుంది, హిట్ అవ్వాలని కోరుకున్నా. గేమ్ చేంజర్ సినిమాతో పాటు అన్ని సినిమాలు హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఆ సినిమా ఫ్లాప్ అవ్వాలని ఇదేం లేదు, అన్ని సినిమాలు ఆడతాయి. కానీ ఏంటంటే రామ్ చరణ్ ఏంటంటే ఆయన గ్లోబల్ స్టార్, పైగా ఆయన సినిమా ఆస్కార్ లెవెల్లో పోయింది. అది కాబట్టి ఏంటంటే ఆ సినిమా ఎక్కువ ఆడుతుందని చెప్తాను అంతే, ఇంకేం లేదు. అంతేగాని తెలుగు సినిమాలన్నిటి తక్కువ చేద్దాం, రామ్ చరణ్ ఎక్కువ చేద్దాం అయితే కాదు. అందరూ బాగా ఆడాలి. కానీ నేనేందంటే నేను రామ్ చరణ్కి ఫ్యాన్ కాబట్టి ఆ సినిమా బాగా ఆడాలని కోరుకున్నా. పైగా సినిమా బాగా ఆడితే అందరికి పేరు వస్తుంది, తెలుగు వాళ్ళందరికీ పేరు వస్తుంది. ఏంది ఏనే చెప్పాను కదా, 50,000 కోట్లు దాడుతుందని. శ్రీలీల ఎక్కడ ఉన్నారు గేమ్ చేంజర్లు? మెంటల్ నీకు. గేమ్ చేంజర్లు ఉండేది కేరాతోనే. అంజలి ఉంది, అంజలి ఉంది, ఇంకొక ఎవరు ఉండరు. కానీ వాళ్ళు నాకైతే అర్థం కాదు ఎవరు ఎక్కడ ఉంది. పైగా గేమ్ చేంజర్లో రామ్ చరణ్ 3 క్యారెక్టర్లు, 4 ఉండే, 4 10 క్యారెక్టర్లు. ఒకసారి కలెక్టర్ అవుతాడు, ఒకసారి ఇంజనీర్ అవుతాడు, ఒకసారి ముఖ్యమంత్రి అవుతాడు, ఒకసారి ఎమ్మెల్యే అవుతాడు, ఎంపీ అవుతాడు, మినిస్టర్ అవుతాడు, ఏమన్నా అవుతాడు. ఎవరెవరు దానవీర శూరకర్ణ ఎన్టీఆర్ గారు 5 యాక్టింగ్ చేసిండు. 5 టీవీఎస్ కర్ణ, దానవీర శూరకర్ణ ఈజ్ ద గ్రేట్ యాక్టర్ ఎన్టీఆర్. అతన్ని మించిన రాజకీయ నాయకులు లేడు, యాక్టర్ లేరు. నేను కూడా అంతే, కుర్చీ తాత మడత పెట్టిననుకో ఎవరినైనా పీకిసి పెడతా. కుర్చీ డోంట్ జోక్ టు మీ. గేమ్ చేంజర్ ట్రైలర్ వచ్చింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? లేదు, మంచిగా ఉంది అన్న ట్రైలర్.
ఒక్కో షాట్ ఒక్కో సీన్ అంతా మంచిగా ఉంది. సో అందులో ఎట్లా మీకు నార్మల్ 5-6 గెటప్లు వచ్చినాయి కదా, సో ఏ గెటప్ బాగా నచ్చింది? అలా ప్రతి ఒక్క గెటప్ మంచిగానే ఉందన్న. సో ఈ సంక్రాంతికి మరి 3 మూవీలు రాబోతున్నాయి కదా, ఏ మూవీ బాగా ఆడతాయి అనుకుంటున్నారు? మరి బాలకృష్ణ గారిదా, లేకపోతే రామ్ చరణ్ గారా, లేకపోతే వెంకటేష్ గారు? నేనైతే రామ్ చరణ్ ఫ్యాన్ అన్న, ఇక నేనైతే దానికి వెళ్తా. ఇక ఎవరి డిసిషన్ వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. మరి RRRని బీట్ చేస్తుందంటారా ఈ మూవీ? ఏమో అన్న మనకంత తెలియదు. సో ఎలివేషన్స్ కానీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఎలా అనిపించింది? అంతా మంచిగా, అంతా ఓకే అన్న, పర్ఫెక్ట్. డైలాగ్స్ ఎలా అనిపించినాయి? ఒక్కో వేరే లెవెల్ అన్న, ఒక్కో సీన్ సో ఎలివేషన్స్ అవన్నీ ఎలా అనిపించినాయి మరి? అంతా ఓకే, పర్ఫెక్ట్ అన్న మొత్తం. ఏదైతే హెలికాప్టర్ సీన్ ఉందో ఆ హెలికాప్టర్ సీన్ ఎలా అనిపించింది? అంతా అలా ఒక్కో సీను ఒక్కో షాట్ అన్ని పర్ఫెక్ట్, అది ఏం తక్కువ అనిపించలేదు. ఈ మూవీ కోసం మీరు కూడా వెయిట్ చేస్తున్నారా? గట్టిగా గట్టిగా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుంది. ఎట్లా అనిపించింది బ్రో, నీకు ఎలా అనిపించింది? చాలా వేరే బ్రో, ఓ మరి మూవీ కోసం వెయిటింగ్ బ్రో. ఇడ ఎలా అనిపించింది బ్రో ట్రైలర్? ట్రైలర్ ఇంత ఇచ్చేసిందండి, ఇక మూవీ ఎట్లుంటుంది బ్రో, ఇక చింపేస్తుంది కావచ్చు. మరి డాకు మహారాజ్ సాంగ్ వచ్చింది కదా, ఆ సాంగ్ ఎలా అనిపించింది? అది ఇంకా బీట్ చేస్తుంది ఇక అన్నిటి. సో అంటే కొంచెం ట్రోల్ అవుతుంది కదా అది, కొట్టుడు కానీ అవన్నీ, అంటే స్టెప్పులు బాగా ట్రోల్ అవుతున్నాయి. ఇంక అన్నిటికీ చేస్తారు బ్రో, ఇక దీన్ని చేయకుండా ఉండరా, చేస్తారు ఇక ఏదో మంచిగా వస్తే దాన్ని చేస్తూ ఉంటారు కదా.